రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ ది ఎయిర్ క్రాష్ చూసాము. వెళ్ళి ఒక హాస్టల్ ను గుద్దుకొని అందరూ చనిపోయారు. 280 మంది దాకా చనిపోయారు. ఇది అయిన నెక్స్ట్ 3-4 రోజుల్లోనే అన్ని బోయింగ్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటికి టెక్నికల్ గ్లిచెస్ అన్నిటి బయటపడి మళ్ళా ఎయిర్పోర్ట్స్ కి వెళ్లాల్సి వచ్చింది. 36 అవర్స్ లో 3 ఇండియాకి సంబంధించిన 787 బోయింగ్ డ్రీమ్ లైనర్స్ మళ్ళా వెనక్కి వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల. ఎందుకు అవుతున్నాయి ఇలాగా? నా డౌట్ ఏంటంటే వీటిల్లో ఇష్యూస్ ఉన్నాయి. కొత్తగా ఉన్నంత కాలం బానే నడిచినాయి. ఇవన్నీ మేబీ సేమ్ పీరియడ్ లో కొనుంటారు, లేకపోతే సేమ్ టైమ్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఏరోప్లేన్స్ అయి ఉండొచ్చు. ఆఫ్టర్ ద యూసేజ్ ఆఫ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఈ ఎర్రర్స్ అన్ని బయటపడుతున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బోయింగ్ లోనే విజిల్ బ్లోయర్ ఒక అతను చెప్పాడు, ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ చెప్తుంటే కనుక మమ్మల్ని చంపేస్తామని ఫస్ట్ బెదిరించారు, తర్వాత చంపేస్తామని చెప్పి కూడా బెదిరించారు, చంపేసే దాకా కూడా వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. అయితే అహ్మదాబాద్ ఇష్యూ అయిన తర్వాతే ఎందుకు బయటపడుతుంది, ముందెందుకు పడలేదు, లేదా ముందు పడినా వెలుగులోకి రాలేదా? ఇప్పుడు ప్రతి చిన్నది వెలుగులోకి వచ్చేస్తుందా? రీసెంట్ గా 36 అవర్స్ లో 3 ఫ్లైట్స్ ఇలా రిటర్న్ అయినాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో బ్యాక్ కి. ఎయిర్ ఇండియా హాంకాంగ్ టు ఢిల్లీ ఫ్లైట్ ఒకటి, లుఫ్తాన్సా ఫ్రాంక్ఫర్ట్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఒకటి, బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ టు చెన్నై ఫ్లైట్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో మళ్ళీ బ్యాక్ కి వెళ్ళిపోయినాయి. ఇష్యూ ఉండటంతో 1 గంట జర్నీ చేసి కొన్ని అయితే వెంటనే వెళ్ళిపోయినాయి ఇలాగా. సో ఇవి ఒకవేళ ఇవి కూడా జర్నీ చేసి ఒకవేళ బయట పడకుండా ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు జరిగాయో. ఇంకా నా డౌట్ ఏంటంటే బోయింగ్ వాళ్ళు భారతదేశానికి ఇచ్చే విమానాలే ఇలా ఏమన్నా ఫాల్టీ విమానాలు ఇలా ఏమన్నా ఇస్తున్నారా? డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి. ఎన్ఐఏ వాళ్ళు దిగారు ఇన్వెస్టిగేషన్ కి. మిగతా వాటిల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రతి బోయింగ్ ప్రతి విమానాన్ని ఇంకా డీప్ గా థరో చెక్ చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా ఇస్తున్నారా, లేకపోతే ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయా అనేవి కూడా. ఇవన్నీ లేదంటే ఇంకేదైనా యాక్ట్ జరుగుతుందా భారతదేశంలో ప్రాబ్లం అవడానికి భారతదేశ ప్రజల మీద అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా జరుగుతాయి ఇన్వెస్టిగేషన్స్.